రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మాట మార్చిందని ఆరోపించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఇచ్చిన హామీలు కాంగ్రెస్ నిలబెట్టుకోవడం లేదు అన్నారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. భువనగిరిలో గెలిపిస్తే 2 లక్షల రూపాయలు 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేస్తాను లక్ష్మీ నరసింహస్వామి పేరు తీసుకొని ఒట్టు పెట్టుకున్నాడు. ఏ ఊరికి వస్తే ఆ ఊరికి మా మెదక్కి వచ్చిండు వాళ్ళ క్యాండిడేట్ నామినేషన్కి. ఏడుపాయల దుర్గమ్మ తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా 15 ఆగస్టులో మాఫీ చేస్తా అన్నాడు. వరంగల్ పోయిండు సమ్మక్క సారలమ్మ సాక్షిగా మాఫీ చేస్తా అన్నాడు. మాఫీకి పైసలు ఎడినాయి చెప్పమంటే ఇప్పుడు కమిటీ వేసి దాని మీద విచారణ చేస్తా, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అంటున్నారు. 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని అధికారంలో నడిచి 5 ఏళ్లు పూర్తయితే కూడా ఆ 1 లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఇంకా చేయట్లేదని అరిసి గీ పెడతా ఉన్నారు. బహుశా ఆశపడతా ఉండొచ్చు, ఏదో ఒకటి చేయకుండా వదిలేస్తే బాగు, దాన్ని పట్టుకొని మేము ప్రజలను రెచ్చగొట్టి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, 15 ఏళ్ళు మేమే ఉంటాం అని చెప్పే కళ్ళబొల్లి కబుర్లు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం 100% తూచా తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను యాజిటీస్గా ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ ఉద్యోగాలకు సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ త్వరలోనే ప్రకటిస్తారు.